బేసిక్గా మీరు ఏదైనా ఆర్డర్ చేస్తే పార్సెల్లో మీకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ లాంటివి వస్తూ ఉంటాయి, లేదంటే మీకు ఫ్యాషన్కి సంబంధించి వస్తూ ఉంటాయి, గ్యాడ్జెట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పార్సెల్లో ఒక డెడ్ బాడీ వచ్చింది. డెడ్ బాడీయే కాదు, డెడ్ బాడీతో పాటుగా ఒక లెటర్ కూడా వచ్చింది. ఆ లెటర్లో మీరు కనుక నాకు ₹1,50,00,000 చెల్లించకపోతే మీ కుటుంబాన్ని లేకుండా చేస్తా అంటూ ఒక లేఖ కూడా వచ్చింది. ఎస్, అచ్చం సినిమా ఫకీలోనే ఇక్కడ ఈ సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పార్సెల్ డెడ్ బాడీ కేసులో దిమ్మ తిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఏకంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యాండగండి సంబంధించినటువంటి ఈ గ్రామంలో సాగి తులసి అనే ఒక మహిళ ఇల్లు నిర్మిస్తోంది. అయితే తను క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. తన భర్త లేరు ఆవిడ ఒక ఇల్లు నిర్మించుకుంటుంది, చిన్న ఇల్లు. అయితే ఆ ఇల్లు నిర్మాణానికి గాను అదే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బోర్డు లేదంటే ట్రస్ట్ అంటామా, వారంతా కూడా ముందుకు వచ్చి ఆ సాగి తులసి అనే మహిళ ఇల్లు నిర్మాణం కోసం మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే వారంతా కూడా అనుకున్నట్టుగానే మొదటిసారి ఆ మహిళకి ఇల్లు నిర్మాణంలో భాగంగా ఉపయోగపడేటువంటి పెయింట్లు పంపించారు. ఆ తర్వాత రెండవసారి పార్సల్లో తనకి సుమారుగా ఇంటికి సంబంధించిన టైల్స్ పంపించారు, కింద ఫ్లోర్ టైల్స్ పంపించారు. ఇక మూడవసారి ఆ మహిళకి సహాయార్థం పంపిస్తున్నటువంటి ఆ క్షత్రియ సామాజిక వర్గం పంపించేటువంటి అప్పటికి 2 సార్లు ఈ రకంగా ఇంటి సామాగ్రి వచ్చాయి. మూడవసారి కూడా గురువారం రోజున, అంటే ఈ గురువారం రోజున మొన్న ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 4 రోజుల క్రితమే మరణించినటువంటి ఒక కుళ్ళిపోయిన శవం ఉంది. ఆ శవం పైనే పార్సల్ ఓపెన్ చేయగానే ఒక లేఖ కూడా ఉంది. ఆ లేఖలో నువ్వు గనక ₹1,50,00,000 చెల్లించకపోతే నీ కుటుంబం మొత్తం లేకుండా చేస్తామంటూ ఒక హెచ్చరిక ఉంది. ఇక్కడ వరకు ఒక సీన్. మనం ఒకసారి హిస్టరీలో కనుక వెళ్తే అప్పటికే సాగి తులసి అనే ఒక మహిళకి 2012లోనే తన భర్త శ్రీనివాసరావు కనిపించకుండా పోయాడు. సుమారుగా 10 సంవత్సరాలు కావస్తోంది. అప్పటి నుంచి కూడా ఆమె తన తండ్రి ముద్దునూరి రంగరాజుతోనే ఉంటున్నారు. తన తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు, అదే గ్రామంలో ఉంటున్నారు. అయితే తన చెల్లెలు సాగి తులసి వాళ్ళ చెల్లెలు రేవతి అనే మహిళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది, కులాంతర వివాహం చేసుకుంది, ప్రేమ వివాహంగా తెలుస్తోంది. శ్రీధర్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది రేవతి. ఆ తర్వాత ఇక్కడ సాగి తులసి తల్లిదండ్రులతో పాటే ఉంటుంది, చిన్న చితక పనులు చేస్తూ అక్కడే నివసిస్తోంది. చెల్లెలు రేవతి పెళ్లి చేసుకొని ఇంకొక శ్రీధర్తో పెళ్లి చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 10 ఏళ్ల తర్వాత శ్రీధర్ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ శ్రీధర్ రేవతిలకి గర్భం దాల్చింది రేవతి. ఆ తర్వాత తల్లి గారి ఇంటికి వచ్చింది, ఇక్కడికి ముద్దునూరు రంగరాజు గారి ఇంటికి, ఎండగండి విలేజ్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత రేవతి అక్కడికి వచ్చింది. అప్పటికే తులసి తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. ఇద్దరి మధ్య ఆస్తికి సంబంధించి ఏదో వివాదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తులసి ఇక తల్లిదండ్రుల్లో దగ్గరే ఉండడానికి ఒప్పుకోవడం లేదు, తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి విరమించుకుంది. ఆ నిర్ణయాన్ని అక్కడి నుంచి బయటపడాలి, నేను సొంతగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఒక చిన్న ఇల్లు కట్టుకునేందుకు నిర్ణయించుకొని బయటకు వచ్చి ఇల్లు నిర్మాణం చేపడుతోంది. ఎస్, ఇక్కడే అసలు విషయం తెరమీదకి వచ్చింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఇల్లు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కమ్యూనిటీ, ఒక ట్రస్ట్ ఆవిడకి సహాయం చేస్తోంది. ఆ తర్వాత ఫస్ట్ సారి ఆవిడకి పెయింట్ పంపించారు, రెండవసారి టైల్స్ పంపించారు, మూడవసారి చూస్తే కుళ్ళిపోయిన శవంతో పాటుగా ఒక లెటర్ కూడా వచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. గురువారం రోజున ఏదైతే అప్పుడు పార్సల్ వచ్చిందో ఆ పార్సల్ వచ్చిన సమయంలో తులసి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది, తల్లిదండ్రుల దగ్గరే ఉంది. రేవతి అక్కడే ఉంది. అప్పటికే కొంత డిస్కషన్ జరుగుతున్నాయి, ఆస్తివాదాలు తలెత్తుతున్నాయి రేవతి తులసి మధ్య. ఆ పార్సల్ ఓపెన్ చేసే సమయంలో కూడా రేవతి భర్త కూడా అదే ఇంట్లో ఉన్నారు. పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ దృశ్యాలు, ఆ డెడ్ బాడీ, ఆ పేపర్ అంతా చూసిన తర్వాత నుంచి ఎప్పుడైతే పోలీసులు ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి రేవతి భర్త శ్రీధర్ కనిపించకుండా పోయాడు. రేవతి భర్త శ్రీధర్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా టర్న్ మొత్తం కూడా శ్రీధర్ వైపుగా మరలింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పుడైతే 2012లో శ్రీనివాసరావు తులసి భర్త కనిపించకుండా పోయాడో ఆ సమయంలో ఆయన ₹3,00,000 ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడట, బ్యాంక్ దగ్గర నుంచి. అయితే ఆ ₹3,00,000 అప్పుకి ఇప్పుడు ₹1,50,00,000 అయింది. నువ్వు గనక అవి చెల్లించకపోతే మీ పూర్తిగా కుటుంబం లేకుండా చేస్తామని చెప్పి ఆ లెటర్లో, డెడ్ బాడీతో వచ్చిన లెటర్లో అందులో మెన్షన్ చేసి ఉన్నారు. సో ప్రజెంట్ పోలీసుల వివరాల ప్రకారంగా శ్రీధర్ వైపుగా పూర్తి
ఈ చాప్టర్ మొత్తం కూడా అటువైపుగా మళ్ళీ శ్రీధర్ వైపుగా దారి మళ్ళింది. అయితే ఎవరు పార్సల్ తీసుకొచ్చారు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందామన్నా కూడా ఆ విలేజ్ మొత్తంలో ఎక్కడా కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ కానీ సీసీటీవీ కెమెరా లేదు. ఇప్పుడు పోలీసులకి కేసు చేయడం కోసం చాలా కష్టంగా మారింది. చాలా ఇంట్రెస్టింగ్గా డెఫినెట్గా ఇదంతా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు సంబంధించిన కథలాగే ఉంది. కానీ ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి గ్రామంలో జరిగింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, ఏం జరిగింది? ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించేటువంటి ఈ ఘటనలో నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం తేలుస్తున్నారు? శ్రీధర్ వైపుగా పూర్తి దృష్టి మరలింది. శ్రీధర్ అక్కడి నుంచి కనిపించకపోవడంతో శ్రీధర్ వైపుగా దృష్టి మరలింది. ప్రస్తుతం శ్రీధర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారా? అసలు శ్రీధర్ ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? అప్డేట్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాబట్టి దాదాపు జిల్లా మొత్తం కూడా వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ కేసులో ఇంకా ఎటువంటి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇంకా కీలకమైన సమాచారం అయితే రాలేదనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉండి మండలం ఎండగండి గ్రామంలో ముదునూరి రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు సాగి తులసి మరియు రేవతి, వీరిద్దరూ కూడా వివాహమైంది. తులసికి వివాహమై గత కొన్నేళ్లుగా కూడా తన భర్తతో ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఈమె తులసి వేరేగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరకపురం గ్రామంలో ఒంటరిగా జీవిస్తుంది. అంతేకాకుండా తన కుటుంబ పోషణ కోసం భీమవరంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీలో కూడా పనిచేసుకుంటుంటుంది. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీకి సంబంధించి ఆమెకి ఒక స్థలం వచ్చింది. ఈ స్థలంలో ఇంటి నివాసం ఏర్పరచుకునేందుకు దాదాపు ఆమె పూర్తిగా కూడా ఇంటి నిర్మాణం చేపట్టుకుంది. చిన్న చితక పనుల కోసం తమకు ఎవరో చెప్పారో లేకపోతే తన సొంతంగానే ఈ క్షత్రియ ఫౌండేషన్ సంప్రదించిందో తెలియదు కాబట్టి ప్రస్తుతం ఆమె అయితే క్షత్రియ కార్పొరేషన్ కు దరఖాస్తు చేసుకుంది. అయితే మొదట్లో ఆమెకు కొన్ని కరెంటు సంబంధించి వస్తువులు అయితే ఆమెకు వచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే రెండోసారి కూడా ఈ సామాను కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. అయితే రెండోసారి వచ్చేసరికి దాదాపు దాంట్లో విద్యుత్ సామాగ్రి లేకుండా దాదాపు ఒక బాడీ రావడం అయితే కలకలం సృష్టిస్తుంది. దాదాపు ఈ బాడీ వచ్చే సమయంలో ఎవరైతే తులసికి సంబంధించి చెల్లి ఉందో రేవతి, తన భర్తకు కూడా ఆ బాడీ వచ్చే సమయంలో ఆటోలో బాడీ వచ్చిన సమయంలో అతను కూడా అక్కడికి వచ్చాడని కూడా సమాచారం ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఈ రేవతికి సంబంధించిన భర్త ఎవరైతే ఉన్నారో తను అప్పటి నుంచి కూడా మిస్ అయ్యాడు, అప్పటి నుంచి కూడా కనిపించిన పరిస్థితి. అయితే తన భర్త ఎక్కడికి వెళ్ళాడు, తులసికి సంబంధించి చెల్లె భర్త ఎక్కడికి వెళ్ళాడు, అప్పటి నుంచి ఎందుకు కనిపించట్లేదు, దీని అంతటికీ గల కారణం రేవతి భర్త అయి ఉండొచ్చా అనే దాని కోణంలో కూడా పోలీసులు మరొక వైపు విచారిస్తున్నారు. అయితే ఆ ఆటోలో ఈ పార్సిల్ వచ్చింది కాబట్టి ఈ ఆటోలో ఉన్న డ్రైవర్ ను కూడా పోలీసులు కనిపెట్టారు. అయితే సీసీ కెమెరాల ద్వారా ఆటో డ్రైవర్ నెట్టకేలకు కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆటో డ్రైవర్ ఒకటే చెప్తున్నాడు, నాకు ఒక మహిళ తాడేపల్లిగూడెం సమీపంలోని ఒక ప్రాంతం నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఆ ఫోన్ కాల్ నిమిత్తం మహిళ ఫోన్ చేస్తే అక్కడ డెలివరీ ఇది తీసుకున్నాను, అంత మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత ఉండి మండలం ఎండగండి వచ్చి మాత్రమే నేను అక్కడ పార్సిల్ ను ఇచ్చానని ఆటో డ్రైవర్ చెప్తున్నారు. అంతే తప్ప నాకు దీనికి సంబంధించి ఎక్కడ కూడా నాకు ఏమీ తెలియదు, నాకు కేవలం కిరాయి వచ్చింది కాబట్టి ఆ కిరాయి కోసం నేను అక్కడికి వెళ్ళి అది ఇచ్చేసి నేను వెళ్ళిపోయానని కూడా అంటారు. అయితే ఇది సాధారణంగా అందరూ కూడా గురువారం జరిగింది అనుకుంటారు. అయితే గురువారం కంటే 2 రోజుల ముందే ఈ పార్సిల్ అనేది ఎండగండి గ్రామానికి, అయితే తులసి ఉండే గ్రామం కాకుండా తన తులసికి సంబంధించి ఎటువంటి వస్తువులు వచ్చినా ఎండగండి గ్రామం ఆయన తల్లిదండ్రుల నివాసానికి వెళ్తాయి ఆ పార్సిల్ అన్ని కూడా. అయితే ఇది కూడా తనకు సంబంధించి పార్సిల్ కూడా తన తల్లిదండ్రుల వద్దకే వెళ్ళింది. 2 రోజులు ముందు, అంటే గురువారం కన్నా 2 రోజుల ముందే ఆ పార్సిల్ వచ్చింది. అయితే తులసికి సంబంధించిన తల్లిదండ్రులు దాన్ని ఓపెన్ చేయలేదు. తులసి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే దాంట్లో డెడ్ బాడీ కనిపించింది. అయితే ఆ డెడ్ బాడీకి సంబంధించి పీకకు ఒక తాడు కూడా కట్టినట్టయితే కనిపిస్తుంది. అయితే ఈ డెడ్ బాడీ ఎవరిది అనే దానిపై కూడా పోలీసులు వేరే కోణంలో విచారణ చేపడుతున్నారు. అంటే మొత్తం కూడా అన్ని పోలీస్ స్టేషన్ కి ఒక మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేశారు. 45 సంవత్సరాల వయసు గల డెడ్ బాడీ ఉంది, ఇది మీకు ఎవరికైనా తెలుసా అని కూడా పోలీసులు అయితే వివిధ కోణాల్లో ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. ఒకటి, ఆటోలో వచ్చినప్పుడు ఆ పార్సిల్ వచ్చినప్పుడు తులసి చెల్లెలు భర్త అక్కడికి వచ్చాడు. అయితే వచ్చిన తర్వాత నుంచి సుధీర్ ఎవరైతే ఉన్నారో రేవతి భర్త అతను కనిపించకపోవడం ఒక పాయింట్ గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆటోలో వచ్చింది కాబట్టి ఆటోలో ఉన్న వ్యక్తిని కూడా ప్రశ్నించారు కాబట్టి ఆటోలో ఉన్న వ్యక్తి నాకు ఏమీ తెలియదు, కేవలం కిరాయి కోసమే నేను అది ఒప్పుకున్నాను తప్ప పార్సిల్ లో ఏముందో వాళ్ళెవరో కూడా నాకు తెలియదు అన్నారు. కాబట్టి ఆటో డ్రైవర్ కథ మనోజ్ పంపించింది మొదటి 2 సార్లు పార్సల్ వచ్చింది క్షత్రియ సామాజిక వర్గం ట్రస్ట్ నుంచి, కార్పొరేషన్ నుంచి, కాబట్టి తిరిగి దాన్ని సంప్రదించే ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే మొదటి 2 సార్లు వచ్చినప్పుడు ఒకసారి పెయింట్, ఆ తర్వాత మరోసారి వచ్చినప్పుడు టైల్స్ లాంటివి వచ్చి అప్పుడు నిజంగానే జరిగింది. కానీ ఇప్పుడు 3వసారి డెడ్ బాడీ రావడం ఏంటి? ఆ డెడ్ బాడీని
ఎవరు పెట్టి ఉంటారు? క్షత్రియ సేన నుంచి వారి నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయలేరా? ఇక్కడే ఒక కీలకమైన విషయం మనం తెలుసుకోవచ్చు మనోజ్. అయితే దీనికి సంబంధించి క్షత్రియ ఫౌండేషన్ వారు రాజమండ్రి నుంచి ఈ సేవలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే మేము ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తప్ప ఇంకెవ్వరికి కూడా మేము సహాయం చేయట్లేదు. ఈ తులసి అనే మహిళ మాకు ఎవరో తెలియదు, మేము ఎక్కడ కూడా పెయింట్ డబ్బాలు కానీ విద్యుత్ పరికరాలు కానీ మేము పంపించలేదు అని అయితే వారు ఒక ఖండన, ఒక మెసేజ్ కూడా గ్రూప్ లో ఫార్వర్డ్ చేశారు. అంటే తులసికి 2 సార్లు వచ్చిన ఈ పరికరాలు ఎవరు పంపించారు? దీనిపై కాస్త పోలీసులు కూడా వేరే కోణంలో విచారిస్తున్నారు. ఒకవేళ తులసికి సంబంధించి ఎవరికైనా సమాచారం ఇచ్చిందా? తన సహాయార్థం ఇల్లు కట్టుకుంటున్నాను, ఇల్లు నిర్మించుకుంటున్నాను, నాకు ఈ సహాయం కావాలని ఎవరి నుంచి కోరడం కానీ అర్జీ పెట్టుకోవడం కానీ జరిగిందా? అంటే ఒక తెలివైనటువంటి వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో ఈ పరికరాలను జమ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చి ఉంటుంది? అంటే తులసికి సంబంధించి దాదాపు ఇప్పటివరకు కూడా తులసి, రేవతి, తులసికి సంబంధించి తల్లిదండ్రులు వీరు ముగ్గురిని కూడా రహస్య ప్రాంతాల్లో పోలీసులు విచారిస్తున్నారు. తులసికి సంబంధించిన ఫోన్ కాల్ డేటా అంతా కూడా మొత్తం తీస్తున్న పరిస్థితి. అయితే తులసినే కావాలని ఈ విధంగా వేరే వారిని సంప్రదించి కావాలని ఈ విధంగా చేశారా, లేకపోతే రేవతి భర్త తులసిని సంప్రదించి ఈ విధంగా ఏమన్నా ఒక స్కెచ్ వేసి ఈ వస్తువుల్ని 2 సార్లు పంపించి 3వసారి ఏమన్నా డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఈ విధంగా రేవతి భర్త చేశాడా అనే దాని కోణంలో కూడా పోలీసులు విచారిస్తారు. ఎందుకంటే మనోజ్ ఎవరి దగ్గర అర్జీ పెట్టుకోలేదు, ఎవరి దగ్గర రిక్వెస్ట్ పెట్టుకోకుంటే తనంతటా తానే పార్సల్స్ ఎలా వస్తాయి? తులసి ఎవరైనా అడిగి ఉండాలి, లేదంటే ఎవరైనా తులసి సహాయార్థం వాళ్ళే మెసేజ్ చేసి తను సంప్రదించి ఇచ్చైనా ఉండాలి. ఇదేది జరగకుండా డైరెక్ట్ గా పార్సల్ వచ్చిందనంటే అనుమాన పడాల్సిందే కదా. అనుమాన పడకుండా 2 సార్లు పార్సల్ తీసుకొని 3వసారి కూడా వచ్చిందన్నప్పుడు ఇప్పుడు తెర మీదకి వచ్చి రావడం ఏంటి? అంటే దీనికి కొంత సస్పీషియస్ గా ఉంది. ఖచ్చితంగా తులసి అసలు ఎవరిని సంప్రదించింది? తులసి 2 సార్లు వచ్చినప్పుడు ఎవరికి దరఖాస్తు చేసుకుంది, ఎవరి ఫోన్ కాల్స్ నుంచి వీరికి మీకు ఇంటికి పార్సిల్స్ వస్తున్నాయి అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తులసి పోలీసులకి చెప్పాల్సిన అవసరం ఉంది. తులసి ఇప్పటివరకు కూడా మీడియాతో మాట్లాడలేదు. ఈ విషయం బయటపడిన తర్వాత వారిని పోలీసులు తీసుకెళ్లారు, రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు. కాబట్టి తులసి నుంచే ఇటువంటి విషయాలు రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తులసి ఫస్ట్ సారి అసలు ఈ క్షత్రియ ఫౌండేషన్ అనేది ఈమెకు ఎవరు పరిచయం చేస్తారు? సాధారణంగా ఈమె ఒక స్త్రీ కాబట్టి అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. అయితే ఎవరైనా మగ వ్యక్తి, ఎవరన్నా పెద్ద స్థాయి వ్యక్తి వీరి దగ్గరికి వచ్చి మీరు ఇలా చేస్తే కొన్ని సామాన్లు వస్తాయని ఎవరైనా చెప్పి ఉండొచ్చా? అయితే అలా చెప్పి ఉంటే ఆ వ్యక్తి ఎవరైనా బయట వ్యక్తా, లేకపోతే కావాలనే రేవతి భర్త ఈ విధంగా ఈమెను ఒక ప్లాన్ ప్రకారం ఈ విధంగా చేశాడు అనే దానిపై కూడా స్పష్టత రావాలి. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా తులసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు తులసి అయితే పోలీసుల అండర్ లో ఉంది కాబట్టి తులసి ఈ విషయాలు ఇంకా బయట పెట్టలేదు. కాబట్టి ఈ విషయాన్ని అంతటి కూడా పోలీసులే బయట పెట్టాలి. కాబట్టి అప్పటి నుంచి రేవతి భర్త కనిపించట్లేదంటే తన హస్తం ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ఎండగండి గ్రామంలో ఈ తులసి కుటుంబం, రంగరాజు వీళ్ళంతా ఎంతకాలంగా ఉంటున్నారు? ఎప్పుడైనా సస్పీషియస్ కనిపించారా? అంటే వారి మధ్య అసలు విభేదాల కారణం ఏంటి? ఎండగండి గ్రామంలో ఎప్పటి నుంచో వీరు పూర్వం నుంచి కూడా వీరు ఉంటున్నారు, రంగరాజు వీరు. అయితే వీరిద్దరు కుమారులు తులసి, రేవతి కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి. ఎవరి కప్ప వారు చేసుకుంటున్నారు. అయితే తులసికి ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చి మేము వేరుగా ఉంటుంది కాబట్టి అంటే ఆస్తి వివాదం ఏమైనా తలెత్తిందా రేవతి తులసి మధ్య, లేదంటే ఇంకేదైనా కారణం? రంగరాజుకు సంబంధించి 3 ఎకరాల పొలం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇద్దరు కూతుర్ల మధ్య ఏమన్నా పంపకాల్లో ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా, కావాలని ఈ రేవతి భర్త సుధీర్ ఎవరైతే ఉన్నారో తను తులసిని ఇబ్బంది పెట్టేందుకు ఈ విధంగా చేస్తున్నాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఆస్తి తగాదాల విషయమా లేకుంటే మరొకటి ఏదైనా అనే దానిపై కూడా స్పష్టత ఈ రోజు సాయంత్రంలోపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు రాత్రి నుంచి కూడా వీరు ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. ఎట్టకేలకు ఎవరైతే తులసి చెల్లి రేవతి ఉందో తన భర్త దొరికితే పూర్తి డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అసలు ఓకే ఇదంతా చివరిగా ఆటో డ్రైవర్ ని ఆధారితంగా తీసుకొని ఆ మహిళ ఎవరు, ఆ మహిళకి అంటే ఆ ఆటో డ్రైవర్ కి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది పార్సల్ తీసుకెళ్లాలని చెప్పి ఆ ఆటో డ్రైవర్ కి పార్సల్ ఎవరు ఇచ్చారనేది పోలీసులు ఆటో డ్రైవర్ ని ఆధారితంగా తీసుకొని ఆ మహిళని టార్గెట్ చేసే అవకాశం ఉందా? ఆ మహిళ ఆటోలో ఆ పార్సిల్ అవన్నీ పెట్టే సమయంలో అక్కడెక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. పోలీసులు కూడా స్పాట్ కి వెళ్లారు ఆటో డ్రైవర్ ని తీసుకుని. అయితే ఆ ప్రాంతంలో ఎక్కడో కూడా సీసీ కెమెరాలు లేవు. ఆటో డ్రైవర్ అయితే ఒకటే చెప్తున్నాడు, నాకు ఆ మహిళను కూడా నేను పెద్ద చూడలేదు, ఏదో ఒక బ్యాగ్ అనుకుని పార్సిల్ అనుకుని నేను ఏదో
ఒక కొన్ని రూపాయలు వస్తాయనే ఒక ఉద్దేశంతో మాత్రం నేను ఇలాగా కిరాయి ఒప్పుకున్నాను తప్ప దీని వెనక ఎంత కోణం ఉందా, ఎంత అలా ఉందని అయితే నాకు తెలియదు. ఆ మహిళను కూడా నేను సరిగా చూడలేదని అయితే ఆటో డ్రైవర్ కూడా చెప్తున్నాడు. అయితే ఇదంతా ఒకే యాంగిల్ అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కేవలం రేవతి భర్త తులసి చెల్లెలు రేవతికి సంబంధించిన తన భర్త ఎవరైతే ఉన్నారో సుధీర్, తను అడ్రస్ ట్రేస్ అయితే తను ఎక్కడున్నాడో తెలిస్తే కాస్త విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదంతా జరిగింది కాబట్టి రేవతి భర్త ఎందుకు కనిపించట్లేదు, ఆటోలో అక్కడి నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అతను ఎందుకు మిస్ అయ్యాడు, ఇదంతా కూడా రేవతి భర్త సుధీర్కే చుట్టుకుంటుంది. కాబట్టి సుధీర్ ఎక్కడున్నాడో అనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు ఫోన్ కూడా మొత్తం స్విచ్ ఆఫ్ వస్తుంది. కాబట్టి దాదాపు ఈ కేసుని సుధీర్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి సుధీర్ కోసమే పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. అతని కోసం అయితే వెతుకుతున్నారు పోలీసులు. రైట్ మనోజ్. సో మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో సినిమా తరహాలోనే ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించే విధంగా ప్రజెంట్ ఒక సీన్ అయితే అక్కడ జరుగుతోంది. ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ జరుగుతోంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఒక ఘటన చోటు చేసుకుంది. మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చాలా సస్పీషియస్గా ఉంది, కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. సో మీకు చెప్పే ప్రయత్నం చేస్తే కనుక సాగి తులసి అనే ఒక మహిళ 10 ఏళ్ల క్రితమే తన భర్త ఇక్కడ నుంచి తన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మిస్సింగ్ కేసు నమోదైంది, మిస్ అయిపోయాడని తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి కూడా తల్లిదండ్రులతోనే ఎండగండి ఊర్లోనే రంగరాజు వాళ్ళ తండ్రి తల్లిదండ్రులతో ఉంటుంది తులసి. ఆ తర్వాత తన చెల్లెలు రేవతి కూడా ఒక కులాంతర వివాహం చేసుకుంది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 10 ఏళ్ల తర్వాత రేవతికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, గర్భం దాల్చింది, తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది, రెస్ట్ కోసం కావచ్చు లేదంటే ఫార్మాలిటీస్ ప్రకారంగా. సో రేవతికి వచ్చినటువంటి నేపథ్యంలో సాగి తులసి రేవతికి మధ్య కొన్ని విభేదాలు జరిగినట్టు తెలుస్తోంది ఆస్తుల విషయంలో. ఆ తర్వాత తులసి అక్కడి నుంచి తల్లిదండ్రుల నుంచి వెళ్ళిపోయి స్వతహాగా ఉండాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వేరే ఊర్లో తను ఇల్లు నిర్మించుకునేది సిద్ధమైపోయింది. పక్కనే ఒక చిన్న కూలీ పని కూడా చేస్తూ తులసి జీవిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఒకరి దగ్గర సహాయార్థం అర్జించిందా లేదంటే వాళ్ళే వచ్చారా, ఏదేమైనా కూడా ఆమెకు సహాయం దొరకడం మాత్రం ప్రారంభమైంది. సో ఇల్లు నిర్మాణం కోసం తనకి ఏదో ఒక సహాయార్థం చేస్తూనే ఉన్నారు. క్షత్రియ కమ్యూనిటీ నుంచే తనకి సహాయార్థం దొరికినట్టుగా తెలుస్తోంది. క్షత్రియ కమ్యూనిటీ నుంచి మొదటిసారి పార్సల్ వచ్చింది, తనకు సహాయం చేస్తామని ఇల్లు నిర్మాణం కోసం చెప్పినటువంటి వాళ్ళు క్షత్రియ ఫౌండేషన్ నుంచి మొదటిసారి ఆవిడకి పార్సల్ వచ్చినప్పుడు ఆ పార్సల్లో పెయింట్లు ఉన్నాయి, ఇంటికి సంబంధించి పెయింట్లు ఉన్నాయి. రెండవసారి ఆ పార్సల్ వచ్చినప్పుడు ఆ పార్సల్లో ఇంటికి సంబంధించి ఇంట్లో వేసుకున్న టైల్స్ ఉన్నాయి. ఇక మూడవసారి మేము ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అంటే ఇంట్లో పెట్టేటువంటి విద్యుత్ పరికరాలు, లైట్స్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ ఇతరత్ర పంపిస్తున్నామని చెప్పి ఆ మహిళకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ మెటీరియల్ అంతా కూడా ఈ పార్సల్స్ అన్ని ఎండగండి విలేజ్కే వస్తూ ఉంటాయి. కానీ ఆ ఇల్లు నిర్మాణం జరిగేది మరో చోట. ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి ఆవిడ అక్కడ తీసుకుపోవాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే రెంటే ఉంటున్నారు, మరో చోట ఇల్లు నిర్మించేటువంటి ఊర్లోనే తులసి రెంట్ ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మూడవసారి పార్సల్ వచ్చిన నేపథ్యంలో ఎండగండి విలేజ్కి తులసి వచ్చింది. ఆ పార్సల్ని 2 రోజుల ముందే వచ్చింది పార్సల్. ఇక తులసి వచ్చినాక ఓపెన్ చేస్తుందిలే అని తల్లిదండ్రులు కానీ అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి రేవతి భర్త వరకు కూడా ఓపెన్ చేయలేరు. ఇక తులసి వచ్చిన తర్వాత ఆ పార్సల్ ఓపెన్ చేసి చూస్తే ఆ పార్సల్లో ఒక కుళ్ళిపోయినటువంటి శవం ఉంది. ఆ శవం పైన ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్లో నీ భర్త 3 లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాడు, ఆ 3 లక్షలకి ఇప్పుడు 1,36,00,000 రూపాయలు అయ్యాయి, మీరు కనుక అవి చెల్లించకపోతే పూర్తిగా నీ కుటుంబం లేకుండా చేస్తానని హెచ్చరికతో కూడినటువంటి ఒక లేఖ ఉంది. ఇది ఆ బాక్స్లో ఓపెన్ చేసిన సమయంలో తండ్రి రంగరాజు, తల్లి చెల్లెలు రేవతి, చెల్లెలు భర్త శ్రీధర్ కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ బాక్స్కి సంబంధించిన విషయం కలకల రేపి పోలీసుల దాకా చేరిందో, పోలీసులు ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వడం ప్రారంభించేశారో అక్కడి నుంచి శ్రీధర్ కనిపించకపోవడం ప్రారంభించేశారు. శ్రీధర్ కనిపించడం లేదు ఇక. అయితే 10 ఏళ్ల క్రితం శ్రీనివాసరావు మరణిస్తే అప్పుడు సంబంధించినటువంటి ఒక లోన్ విషయం ఇప్పుడు తెర మీదకి రావడం, శ్రీధర్ ఇక్కడ నుంచి కనిపించకపోవడం, ఇవన్నీ కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. అయితే ఇక్కడ పార్సల్కి సంబంధించి ఎవరు తీసుకొచ్చారు ఏంటనే విషయాలు కొంత పసిగట్టే ప్రయత్నం చేస్తే పోలీసులకి ఎటువంటి ఆధారం దొరకలేదు, ఎటువంటి సీసీటీవీ ఆధారం కూడా దొరకలేదు. ఆ తర్వాత కొంత ఒక దిక్కున ఆటో డ్రైవర్ ఎవరైతే పార్సల్ తీసుకొచ్చారో ఆ ఆటో డ్రైవర్ని పట్టుకోవడం జరిగింది. ఆటో డ్రైవర్ అడిగినప్పుడు నాకు ఫోన్ వచ్చింది, పార్సల్ తీసుకువెళ్ళాలి, ఆర్డర్ ఉందని చెప్పి నేను ఆ పార్సల్ కోసం ఇక్కడికి వచ్చిన సమయంలో నేను నా డబ్బుల కోసం ఆశపడి పార్సల్ తీసుకొచ్చానే కానీ దాంట్లో ఏముంది ఏంటి అని గమనించలేకపోయాను, నాకు ఒక మహిళ ఇచ్చారు ఈ పార్సల్ అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్పారు. కానీ ప్రస్తుతం పోలీసులు అయితే శ్రీధర్ చుట్టూలా తిరుగుతోంది. శ్రీధర్ ఆ సమయం నుంచి కనిపించకపోవడం, ఆటో డ్రైవర్కి ఆ పార్సల్ ఇచ్చిన మహిళ ఎవరు, ఇలా పోలీసు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. మరి పోలీసులు
చిట్ట చివరన ఏం తేలుస్తారనే చూడాలి. మీకు డెఫినెట్గా ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించే విధంగానే ఉంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించే విధంగా ఉంది. ఇది తీస్తే ఒక సినిమా అవుతుంది, కానీ ఇదంతా కూడా రియల్ లైఫ్ స్టోరీ. తులసికి ఎవరో సహాయం చేయడం, మరొక రకంగా చూడాలంటే తులసి ఒక మహిళ. మరి నిజంగానే ఎక్కడో ఇతర రాష్ట్రం క్షత్రియ సేనకు సంబంధించినటువంటి ఆ యొక్క కమ్యూనిటీ ట్రస్ట్ లేదా కార్పొరేషన్, అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉండి మండలం ఎండగండి విలేజ్లో ఉన్నటువంటి తులసికి ఎలా సహాయం చేయగలుగుతోంది? తులసి వారిని సంప్రదించైనా ఉండాలి, లేదంటే తులసి వారిని సంప్రదించి అర్జీ పెట్టుకొని ఉండాలి, రిక్వెస్ట్ చేసి ఉండాలి, ఇల్లు కోసం సహాయం చేయమని అడిగి ఉండాలి. ఏదేమైనా కూడా కొంత అనుమానాలు తావిస్తున్నాయి. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించే విధంగా ఈ పూర్తి విషయం ఉంది. మీరు చూస్తున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. ఎస్, ఇక్కడ కనబడుతున్న దృశ్యాల్లో ఈ ఫోటోలో కనిపించే వ్యక్తే రేవతి భర్త. ఎవరైతే ఇప్పుడు అనుమానితుడిగా ఉన్నాడో శ్రీధర్, ఆ రోజు నుంచి గురువారం రోజున తులసి పార్సల్ ఓపెన్ చేసిన సమయంలో నుంచి కనపడకుండా పోయాడో శ్రీధర్ అనే వ్యక్తి, ఇతనే రేవతి భర్త, తులసి చెల్లెలు వాళ్ళ భర్త. సో ఇక్కడ మనం చూస్తుంటే ఈయన కనిపించకపోవడంతో ఈయన ప్రధాన అనుమానితున్నట్టుగా తెలుస్తోంది. సో మరి ప్రస్తుతం అయితే ఈయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొన్ని టీమ్స్గా విభజన జరిగి పలు బృందాలుగా పోలీసు అయితే శ్రీధర్ కోసం తనిఖీలు చేస్తున్నారు. శ్రీధర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపుగా ఆటో డ్రైవర్ చెప్పిన విధంగా ఆ మహిళ ఎవరు, మహిళ పార్సల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఆ మహిళలో డెడ్ బాడీ ఎవరిది, ఆ డెడ్ బాడీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలు కూడా లోతైన విచారణ చేపడుతున్నారు. చూద్దాం మరి ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఎట్టకేలకి క్లైమాక్స్ ఏముండబోతుందనేది.